కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ నెల 29న కరీంనగర్లో దీక్షా దివాస్ జరుపుకుంటున్నట్లు తెలిపారు. కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించబోయే దీక్షా దివాస్ సభ ఏర్పాటు కోసం గంగుల కమలాకర్ స్థల పరిశీలన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 50-60 సంవత్సరాల కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న ఒక నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే ఇక రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచులో కూడా పోయడం జరిగింది. తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా. అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది. అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు తీగల నుంచి వెళ్ళ జరిగింది. ఈ లిమిట్ కూడా తీగలగొట్టేపల్లికి వస్తుంది. అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగర్ నగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి కరీంనగర్ నగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది. అందుకే స్థల పరిశీలన కోసం రావడం జరిగింది. ఇప్పుడు సుభాష్ నగరు ఇది కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అలుగునూరు చౌరస్తా ఈ రెండు కూడా చూసి పార్టీకి నివేదిక ఇస్తాం.